హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రింగ్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో ఆలు తీసుకున్నాను. వాటిని కడిగి దాని స్కిన్ మొత్తం తీసేయాలి. స్కిన్ తీసేసిన తర్వాత ఆలుని ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఆలు. ఇలా అన్ని ఆలు ముక్కల్ని ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని పొటాటో ముక్కల్ని పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత పొటాటోస్ని టర్న్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఆలు మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇలా అన్ని ఆలు ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనాని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఉండే పొటాటో రింగ్స్ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.